సౌండ్ సిస్టమ్స్ అయినా డీజేలు అయినా పెట్టాలి. దాని తర్వాత ఏదైనా కానీ కంటెంట్ ఆఫ్ కోర్ట్ కిందికి వస్తారు. గతంలో మనం చూసినాం గణేష్ చవితికి కానీ ఇంకా వేరే ఇతర పండుగలకు డీజేల మూత మోగినందుకు మన సిటీ కమిషనర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎలాంటి ర్యాలీస్ కానీ ఏది కానీ డీజేలు అనుమతించము అని చెప్పి ఒకటి పాస్ చేయడం జరిగింది. నేను సిటీ కమిషనర్ గారికి, ఎందుకంటే ఈ యొక్క దాండియాది ఇవి కూడా మర్చిపోయినట్టు బహుశా ఆయనకు కోడ్ ద్వారా నేను ఆయనకు కూడా గుర్తు చేయడం జరుగుతుంది. దయచేసి ఎలాంటి డీజేలు కూడా పెట్టొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోర్ దెన్ 70 to 80% ఏదో ఒక రకాల జ్వరాలతోనో బీమారులతోనో హార్ట్ పేషెంట్లో లేకుంటే డెలివరీకి ఉన్నోళ్ళు లేకపోతే వాళ్ళకి షుగర్స్ ఉండి హైపర్ టెన్షన్స్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలై ఉన్నారు ఆల్రెడీ. మీకు గుర్తు వాతావరణం బాగలేదు, ఏ ఆసుపత్రులు చూసినా కిక్కిడ్సిపోతున్నది. మరి ఇసుంటి సమయంలో వీళ్ళు ఇంత పెద్ద డీజేలు మూత మోగితే మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా అభాషణ అయిపోయే పరిస్థితికి దిగజారిపోయే డీజేలు. దయచేసి వీటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా సిటీ కమిషనర్ గారిని కూడా కోరడం జరుగుతుంది. పోలీసు వాళ్ళకు కూడా నిన్న రాత్రి కూడా మేము ఇంటిమేట్ చేసినాం బేగంపేట్ పిఎస్కు. అయ్యా ఇట్లా ఎంట్రీ ఆర్డర్ వచ్చిందంటే ఆర్డర్ కాపీ మాకు వచ్చిందాకా మేమేం చేయలేదు కదా అన్నారు. రాత్రి కూడా 11:30 వరకు క్లాసిక్ గార్డెన్లో 11:30 దాకా కూడా క్లాసిక్ గార్డెన్లో విచ్చలవిడిగా ఎవరైనా పోతే కేసులు పెడతామంటున్నారు. మీకు ఎవరికి ప్రాబ్లం ఉన్నా నా నంబర్కు ఫోన్ చేయండి, 100 నంబర్కు డైల్ చేయండి, ఫస్ట్ కంప్లైంట్ తీసుకొని నాకు ఇవ్వండి. నేను కంటెంప్ట్ కిందికి వాళ్ళు ఎంబడి కోర్టు ద్వారా న్యాయంగానే మనం పోరాడదాము. పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ నేను అండగా ఉన్నాను. మీరు బాగుంటే మేము బాగుంటాము, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరైతే స్థానికులు బాగలేకపోతే నాయకులు కానీ వ్యవస్థ కానీ ఏది కూడా బాగుండదు. మీరు ఇక్కడెక్కడికొచ్చో ఈ డీజేల కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ ఆటలు ఈ కథలు కాదు, సాంప్రదాయబద్ధంగా కంటోన్మెంట్ ప్రజానేకానికి నిన్న హైకోర్టు ఒక శుభవార్త చెప్పడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి దాండియా పేరిట ఇక్కడ చాలామంది వ్యాపారాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పడమేమో తెలుగు పండుగ, తెలుగుల పండుగని సెంటిమెంట్ వాడుతూ మరి ఇది నవరాత్రులు అమ్మవారి పండుగ చేస్తున్నాం, అది చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం అని చెప్తూ ఇక్కడ వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఇక్కడ క్యాంటులో ఉన్న ప్రజలకందరికీ ఎవరికి కూడా నిద్ర లేకుండా రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఈ డీజే మూత మోగడం జరుగుతుంది. మేము ఎన్నోసార్లు ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి ఎన్నోసార్లు ధర్నాలు చేయడము, పోలీసుల కంప్లైంట్ చేయడము, ఎన్నిసార్లు చేసినా కానీ ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త తెలుగు పెడుతున్నామంటారు, మేము లాస్ అయిపోతున్నామంటారు, ఏదో సెంటిమెంట్గా వాళ్ళు వాడుకొని చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సంవత్సరం అట్లా కాదని చెప్పి మేమే హైకోర్టుని ఆశ్రయించడం. మా స్పెషలీ వార్డ్ నెంబర్ 2కు సంబంధించి ఆర్టీ స్టేడియంలో మరి పోలీస్ ఆర్టీ స్టేడియం అని అందులో పెట్టిస్తున్నారు, క్లాసిక్ గార్డెన్లోని. ఈ యొక్క 2 గార్డెన్లో ఈ 2 గార్డెన్లు కూడా నా వార్డ్ నెంబర్ 2 కిందికి వస్తాయి. ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా రాత్రులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అందరూ బయటికేంచి ఎక్కడికేంచి వచ్చి దాండియాలు ఆడుతూ అవన్నీ చేసి ఇక్కడ జలసాలు ఆడడానికి పెడుతున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళకు మాత్రం పూజలు కానీ ఏది కూడా చేసుకోలేని పరిస్థితి అయింది. మరి ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒకటే ఒక మార్గం ఇది, మన కోర్టుకే పోవాలి అని. కోర్టుకు పోతే నిన్న హైకోర్టు ఇంట్రిమ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సాయంత్రం జస్టిస్ విజయసేన్ రెడ్డి, ఆనరబుల్ శ్రీ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి పిటిషనర్ విజయ్ కుమార్ లేట్, సరే విజయ్ కుమార్ అని చెప్పి రాయండి అంతే, జి విజయ్ కుమార్
వాళ్ళది మన తెలంగాణ సాంప్రదాయము బతుకమ్మ. దయచేసి అవిట్లను ప్రోత్సహించండి, అవి చేయండి. అవిట్ల గురించి దేనికని మన అవసరం ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా చేస్తాము. జై తెలంగాణ. ఇప్పుడు సార్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఈజ్ వీడు ఈ బేగంపేట్ ప్రత్యేకంగా బేగంపేట్ పోలీస్ పేరు రాస్తూ మరిచ్చినారు. దీంట్లో వాళ్ళ ఖచ్చితంగా ఏం చెప్పారంటే ఓపెన్ ఏరియా దాంట్లో బిట్వీన్ 6 PM to 10 PM ఓపెన్ ఏరియాస్లలో ఎక్కడ పెట్టినా కానీ మ్యూజిక్ అండ్ డీజే సిస్టమ్స్ ఆర్ నాట్ ప్లే ఆఫ్టర్ ద 10 PM. ఓ నాన్న